సరుకులు ఇప్పించి ఇంటి మాట్లాడారమ్మా, మాట్లాడారు. వాళ్ళ 2 నెలల జీతాలు చేసిన దానికి ఏమంటే కూడా కాంట్రాక్టర్ పని చేయని తీసే పని మీదే కదమ్మా. మీదంటే వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటుంది. 1వ తారీఖు జీవితం ఇవ్వకపోతే అగ్రిమెంట్ కండిషన్ ఉల్లంఘిస్తే ఏం చేస్తారండి? భోజనం సరిగ్గా పెట్టలేదు కాంట్రాక్టర్ ఏం చేస్తారు? మిమ్మల్ని అడగటం కాదండి, మీరు పెట్టే కండిషన్లో కాంట్రాక్ట్ వ్యవస్థ పేరుతో కోట్లు గడిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారో ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తే ఒప్పందాన్ని అమలు చేయించేట్టుగా అధికారులు పాటించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఫిబ్రవరి 4 జీతం ఇవాళ వేస్తాం, 2వ తారీఖున మార్చి 4 జీతం వేస్తాం, తర్వాత మిగతా జీతాలు వేస్తూ ఉన్నారు. పోనీ ఆ చెప్పిన మాట అయినా కాంట్రాక్టర్ ఇస్తాడని గ్యారంటీ ఇవ్వడానికి సంతకం పెట్టమన్నాం. లేదు రేపు కాంట్రాక్టర్ ఇవ్వకపోతే అధికారులు మాదేంటి అని అంటారు. గతంలో అడిగితే ఏమన్నారు? అది ఏజెన్సీ, మాకు సంబంధం లేదన్నారు ఈ అధికారులే. రేపు మళ్ళీ అదే అంటారు. ఆ కాంట్రాక్టర్ని రప్పించలేని చేతకాని స్థితిలో ఉన్నారా? లేదు వీళ్ళందరి నుంచి ఆ కాంట్రాక్టర్ అయినా సరే అధికారులు పక్షపాతం వహిస్తున్నారా? అందుకే ఆసుపత్రుల్లో రోగులకి సేవలు అందించాలన్నా, కార్మికులు బతకాలన్నా ఒప్పందాల ప్రకారం చేయమంటున్నాం. మేము చట్టాల ప్రకారం చేయమంటాం. చట్టాలని ఒప్పందాలను ధిక్కరిస్తూ ఉంటే యంత్రాంగం ఎందుకని చోద్యం చూస్తూ ఉంది. అందుకని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి. మరి రేపు సాయంత్రంలో బిల్లులు అన్నారు, బిల్లులు ఇవ్వండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి. ఇప్పటికీ వాళ్ళ బాధలు ఇంకా ఆకలితో ఇంకెంతకాలం బతకలేరు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి అధికారులు కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు.